అప్పుడు వార్డ్ జాక్సన్ అన్నాడు, చదివేటప్పుడు బుద్ధి వినియోగించే చదువుతాం కదా భగవాన్, కానీ దూరాన ఉన్నాము అనిపిస్తూ ఉంటుంది. మేము దేహధారిగా చూసినప్పుడు సత్యానికి దగ్గరగా ఉన్నాము అనిపిస్తుంది. మేము పుస్తకం చదువుతూ ఉంటాం, మీ బోధలు చదువుతూ ఉంటాము, ఇప్పుడు బుద్ధితో చదువుతూ ఉంటాము, ఇప్పుడు భగవాన్ మాకు దూరంగా ఉన్నారు అనిపిస్తుంది. కానీ మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని దేహదారిగా చూసినప్పుడు మేము సత్యానికి ఎంతో దగ్గరగా ఉంటాం. అందుచేత బుద్ధితో గ్రహించిన దాన్ని ఆచరించగలము అన్న ధైర్యం కలుగుతుంది. మీ దగ్గర మాత్రం మా బుద్ధితో గ్రహించిన దాన్ని ఖచ్చితంగా ఆచరించగలము అని ధైర్యం కలుగుతుంది మాకు. పాశ్చాత్య దేశంలో ఎవరన్నా ఆత్మజ్ఞుడి రీతి కనుక ప్రవర్తిస్తే వాళ్ళని పిచ్చివాళ్ళ హాస్పిటల్లో పడేస్తారు. మా పశ్చిమ దేశాల్లో ఎవరైనా ఆత్మజ్ఞుడై తాను ఆత్మస్వరూపంగా తమ భేదాలు పాటించకుండా అందరి సమాన దృష్టితో ఏ విషయాలకి లొంగని నిర్వికారుడుగా ఉంటే అదేమిటి ఇంత మంచిగా చూసి కూడా వాడు ఆకర్షింపబడలేదేమిటి, ఆహా అండం లేదేమిటి అని వాడు పిచ్చివాడు కాబోలు అని పిచ్చాసుపత్రిలో పడేస్తారు అన్నాడు జాక్సన్. ఆ మాట విని అందరూ నవ్వారు. అప్పుడు మహర్షి అన్నారు, అయితే ఒక పని చేయి, నిన్ను నువ్వే ఒక గదిలో తాళం వేసుకుంటావు. ప్రపంచానికి మతి భ్రమించింది కనుక నిన్ను కూడా మతి భ్రమించింది అన్నట్లు చూస్తుంది. అసలు మతి భ్రమించింది ప్రపంచానికి. అందుకని ప్రపంచంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు మతి భ్రమించింది అనుకుంటుంది. ఈ పిచ్చి ఆసుపత్రి ఉండేది నీలోనే కదా, ఈ ప్రపంచం నీలోనే ఉంది కదా, ఈ పిచ్చివాళ్లతో కూడిన ఆసుపత్రి ఉన్నది నీలోనే. నువ్వు దానిలో ఉండవు, అది నీలో ఉంటుంది. ఆసుపత్రి నీలో ఉంటుంది అంటే నీకైతే తెలియస్తూ ఉంటుంది, నువ్వు దానిలో ఉండవు అన్నారు భగవాన్ నవ్వుతూ. ఇప్పుడు పిచ్చాసుపత్రిలో పడేస్తారన్నావు కదా, నిన్ను నువ్వే గదించుకుని తలుపేసుకో, అప్పుడు ఈ పిచ్చాసుపత్రి అంతా నీలో ఉంటుంది. నువ్వు ఆ పిచ్చాసుపత్రిలో ఉండవు కదా. అప్పుడు అందరూ నవ్వారు. ఆత్మజ్ఞానం కలిగే వరకు అనిశ్చితాలు, సంశయాలు, భయాలు ఉంటూనే ఉంటాయి. ఆత్మజ్ఞానం కలిగే వరకు అనిశ్చితాలు, సంశయాలు, భయాలు ఉంటూనే ఉంటాయి. అహంకారం ఉన్న చోట అవి ఉండక మానవు. మరి నేను అన్న అహంకారం ఉంది అంటే ఇవి తప్పకుండా ఉంటాయి. అసలు నిజానికి అహంకారం అంటే అదే ఏమిటి? అనిశ్చితాలు, భయాలు, సందేహాలు, వ్యామోహాలు కలిపితేనే అహంకారం. అహంకారం ఉంటే అన్నీ ఉంటూనే ఉంటాయి. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, భగవాన్ మరి అది అంతరించిపోయేది ఎలాగా అని. అప్పుడు మహర్షులు వారు అంటున్నారు, అసలు అహంకారమే అది. అహంకారం పోతే అది పోతాయి. అసలు అహంకారమే నిజము కాదు. అహంకారం అంటే ఏమిటో ఒక్కసారి విచారించి చూడు. ఇప్పుడు దేహము జడము, అవునా? అది నేను అని చాటుకోలేదు కూడా జడం కాబట్టి. ఆత్మ శుద్ధ చైతన్యము, అద్వయము, రెండోది లేనిది శుద్ధమైన ప్రకాశమై ఉంది. అది నేనుని ప్రకటించలేదు, రెండోది లేదు తనకంటే వేరుగా. అందుకని ఆత్మ నేను అని ప్రకటించలేదు, శరీరము తనకంటే రెండోది లేదు గనుక ప్రకటించదు, దేహము జడము గనక నేనని ప్రకటించలేదు. నిద్రలో ఎవరు నేను నేనని ఘోషిస్తారా? లేదు. మరి ఈ అహంకారం ఏమిటి, ఎప్పుడు వచ్చింది? జడమైన దేహానికి చైతన్యమైన ఆత్మకి మధ్యలో. దానికి ఈ అహంకారానికి స్వయంగా స్థితి లేదు, దానికి అదే ఉండలేదు. అది
నేను అన్న తలంపు రూపమైన అహంకారము స్వయం లేదది. దానికి వెతికితే దానికి తానే ఉండలేనిది కదా. నేనే ఉన్నానని విర్రవీగేది అహంకారం. దాన్ని బలలోపడి ఆడించినట్లు ఆడకుండా ఈ అహంకారం ఎవ్వరా అని చూస్తే ఎలా చూస్తావు? నిధులలో ఇది లేదు కదా. ఎంత ప్రశాంతంగా ఉన్నాను. ఈ మెలకువలో ఈ నేను అనే అహంభావన లేచి లేచి ఊరుకుందా? ఈ జడమైన దేహం నేనని తలచి ఇక దాని వల్ల విషయ ఇంద్రియ వ్యామోహాల్లో తిరుగుతూ విర్రవీగుతూ తానే అన్నీ చేస్తున్నానంటూ అహంకరించే ఈ అహంకారం ఎవరా అని వెతికితే అది కొరివిదయంలాగా పారిపోతుంది. చూడనంతసేపు అసలు నేనెవరు అని ప్రశ్న రానంతసేపు ఎంత మాయలో ఉంటామో మనకే తెలియదు. చీకట్లో ఏదో తన పక్కనే ఉన్నట్లు అక్కడ భ్రమపడతాడు. చీకట్లో ఉన్నాడు కటికి చీకట్లో, కానీ అతనికి మెలకు వచ్చి వెనకాత ఏదో నీడ వెళ్ళినట్లు ఎవరో ఉన్నట్లు భ్రమపడతాడు. అదేదో నల్లని వస్తువు కావచ్చు. దగ్గరగా పోయి చూస్తే ఆ దెయ్యం కనిపించదు. అది ఏ చెట్టో ఏ స్తంభమో అని వాడు గుర్తించగలిగితే భయం పోతుంది. జాగ్రత్తగా చూడకపోతే అది దెయ్యమైనట్టే భయం కలిపింది కదా. దగ్గరగా వెళ్ళి చూడాలి, ఇది ఏమిటా అని పరిశీలించి చూడాలి. అంటే మరి ఇది దెయ్యం అనిపించదు. అలాగే నేనెవరా అని పరిశీలించి చూస్తే నేను దేహాన్ననే అహంకార భావన దెయ్యం పోతుంది. లేకుండా చీకటిలో ఒక స్తంభాన్ని చూసి అది దెయ్యం అనుకుని భయపడిన వాడు ఇది నిజంగా ఏమిటా అని చూస్తే అక్కడ దెయ్యం లేక స్తంభాన్ని చూడగలిగినట్లు ఈ నేనెవరా అని చూస్తే ఈ భ్రమాన్విత భావన అయినటువంటి ఈ అహం భావన మాయమైపోతుంది. అలా చూడకపోతే ఆ భావన దెయ్యమై పట్టుకుని కొన్ని కోట్ల జన్మలకి నిన్ను తిప్పుతుంది. అవునమ్మా. అసలు ఉంటే కదా కనిపించడానికి దెయ్యం లేదు. కాబట్టి ఈ అహంకారం కూడా అలాంటిదే. దేహానికి శుద్ధ చైతన్యానికి నడుమ అస్తిత్వమే లేనిది ఈ అహంకారం. తనకు తానే ఉండలేనిది, ఉనికే లేనిది ఈ అహంకారం. అది నిజం కాదు. ఇప్పటి నేను నేను అనేటువంటి దేహము నేననేటువంటి భావనలతో రాగద్వేషాలతో తిరుగాడుతున్నటువంటి ఈ నేను అనే అహంకార పిశాచము అస్తిత్వము లేనిది. ఈ అహంకారం కూడా అలాంటిదే అని తెలుసుకో. దేహానికి శుద్ధ చైతన్యానికి నడుమ ఏమాత్రము స్వయం శక్తి లేనిది ఈ అహంకారం. అది సత్యము అనుకోకు. ఊరికే అలా చూస్తే లేకుండా పోయేది. చూడకపోతే అది నిన్ను కమ్మేసి జన్మంలో పడేసేది. అది నిజం కాదు. దగ్గరగా చూడనంత వరకు అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఏదో ఊహలు తెలుసుకోవడం కాదు. నేనంటే ఎవరు అని నీ ధ్యాసను నేను మీరు పెట్టి చూస్తే, అలా చూడకపోతే ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నువ్వు దానికై సూటిగా నీ ధ్యాసను నిలిపి వెతికావా, అది కనబడనే కనబడదు. ఎందుకంటే లేనే లేనిది గనక. అవునమ్మా. హిందువుల పెళ్లిళ్లలో 5-6 రోజులు విందులు జరిగేవి. ఎవరో కొత్తవాడు వచ్చాడు. ఎవరో మగ పెండ్లి వాడి వైపు ముఖ్యుడని ఆడపెళ్లి వారు అతన్ని ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నారు. అంతా అతనికి విశేష ఆదరాన్ని పొందుతున్నాడు. పిల్లవైపు పెద్ద అని మగ పెండ్లి వారు అతన్ని మిక్కిలి గౌరవిస్తున్నారు. ఏదో విషయంలో సంప్రదించవలసిన మగ పెళ్లి వాళ్ళు ఆయన కోసం వెతికారు. ఏదో గొడవ అవుతుందని గ్రహించి
అతడు చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ అహంకార విషయం కూడా అలాగే. వెతుకు, ఈ నేనెవరా అని వెతికి చూడు, మాయమైపోతుంది. వెదకకపోతే దానితో గొడవ తప్పదు, జన్మ పరంపరల దుఃఖం తప్పదు. దానిని అన్వేషించే విధము ఆ అనుభవం ఉన్నవారిని అడిగి తెలుసుకో. నాకు అహంకారం అనే దెయ్యం పట్టుకుందండి, వెలుకుతో వస్తుంది, ఇది అది అని శరీరాన్ని పట్టుకుని విషయాల్లో తిప్పేస్తుంది, నాకు ఇది పోవాలి అని దాన్ని పోగొట్టుకున్న వారి యొక్క అనుభవం ఉన్న వారిని అడిగి తెలుసుకోవాలి. అదిగో అందుకే అట్టివాడైన గురువుని సమీపించాలి. ఎంత క్లియర్ గా చెప్పారో చూడు. అవునమ్మా. అప్పుడు భక్తుడు వెతకటంలోనే అయితే దానికి శారీరకంగా గురు సన్నిధి కావాలా? నా లోపలే నేను ఈ నేనెవరా అని వెతకడం కోసం శారీరకంగా ఉన్న గురువు దగ్గర ఉండాలా అని అడిగాడు. మహర్షి సంశయాలన్నీ పోయేదాకా తప్పదు మరి. మళ్ళీ ఆయన సన్నిధి పక్కకెళ్ళావా మళ్ళీ పిచ్చిదయ్యి నిన్ను పట్టుకుంటా. సంశయాలన్నీ తీరే వరకు తప్పదు మరి. అప్పుడు భక్తుడు అహంకారం మిథ్య, ఇబ్బందులు కలిగిస్తుంది, అయితే దాన్ని వృద్ధి చేయడానికి మనం ఎందుకింత క్షమించడం? అహంకారం మిథ్య, ఇబ్బందులు కలిగిస్తుంది, అయినా సరే దాన్ని పెంచుకోవడం కోసం ఎందుకు మేము ఇంత శ్రమిస్తున్నాము? అంతే కదా, అహంకారాన్ని పోషించుకోవడానికి ఇప్పుడు మనం చేసే ప్రయత్నాలన్నీ బాహ్యంగా. ఎవ్వళ్ళైనా నన్ను ఏమన్నా అన్నారంటే, ఎవ్వళ్ళైనా నాకు అన్యాయం చేస్తారంటే, ఎవ్వళ్ళైనా నా మాటకి ఎదురు చెప్పారంటే, అసలు దీనికి ఏమేమి భోగాలు, ఏమేమి ఐశ్వర్యాలు, ఏమేమి ఆనందాలు ఎలా ఎలా ఇవ్వాలి అని ఎందుకింత శ్రమ? మహర్షి అన్నారు, దాని పెంపు, అందువల్ల తల ఎత్తే అలజడి వల్ల నీవు దాని మూలాన్ని అన్వేషించేలాగా చేస్తుంది. ఈ అహంకారం ఎందుకు ఇలా పెరుగుతుందో తెలుసా? నేను నేను ఇలాగ అలాగ అది ఇది అంటే ఎందుకు విరవీగుతుందో తెలుసా? దాని వల్ల తల ఎత్తే అలజడుల వల్ల నువ్వు అమ్మ బాబు ఏమిటిది ఒక్క నిమిషం కుదురు లేకుండా ఏదో అశాంతి ఒకటి తర్వాత ఇలా వస్తున్నాయి, ఇది ఏమిటి, నాకు ఎందుకు ఇలాగా అని నువ్వు దాని మూలాన్ని అన్వేషించేలాగా చేస్తుంది. అది నీకు విసిగిపోయి దాంతో బాబోయ్ నాకు వద్దు అనిపించేలాగా చేస్తుంది. అది విరగడం కోసమే ఎంత ఎంత నీకు అహంకారం పెరుగుతుందో అంత అది తెగి పడిపోతుంది, తప్పదు అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు అంటున్నాడు, ఆధ్యాత్మికంగా పురోగమనము శిశు సమంగా ఉంటేనే వీలు అన్నారు కదా భగవాన్. నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే నీవు పసిబిడ్డలాగా ఉండాలి అన్నారు కదా భగవాన్. అవును, శిశువులో అహంకారం పెరిగి ఉండదు గనుక అలా చెప్తాం. మరి నేను ఎంచుతున్నది అదే. అహంకారం పెంచుట కన్నా బిడ్డగా ఉండిపోతే ఎంత బాగుండును. ఆ పసిబిడ్డగా అమాయకంగా స్వచ్ఛంగా అలాగే ఉండిపోయి ఉంటే ఎంత బాగుండు. పెరిగే కొద్ది అహంకారాన్ని కూరి పెంచుకోవడమే అవుతుంది కదా, కోరి పెంచుకోవడం అవుతుంది కదా. అప్పుడు భగవాన్ అన్నారు, శిశువుగా కాదు, శిశువుగా ఉండమన్నానా కాదు, శిశు స్థితిలో ఉండు. ఆత్మ సాధన ఎట్లో శిశువు వద్ద ఎవరూ నేర్చుకోలేరు. పసిబిడ్డ దగ్గర ఆత్మ సాధన నేర్చుకుంటావు. గురుస్థితి శిశు స్థితి లాగా ఉంటుంది. పసిబిడ్డ ఎలా అయితే నిర్మలంగా ఏ రాగద్వేషాలు లేకుండా ఉంటాడో గురువు అలా ఉంటాడు. శిశువులోనూ గురువులోనూ భేదం ఉంది. శిశువులో అహంకారం ఉంటుంది, అది తర్వాత పెరుగుతుంది. గురువులో అది సమూలంగా నాశనం చేయబడింది. అది శిశువుకి గురువుకి ఉన్న తేడా. గురువు శిశువు వలే ఉంటాడు అంటే చిన్న బిడ్డలాగే ఉండిపోతే బాగుండును అనుకోకు.
శిశువులో అహంకారం ఉంది, ఇంకా పెరగలేదు. శిశువులో అహంకారం పూర్తిగా నాశనం చేయబడింది. అది శిశువుకి గురువుకి ఉన్న తేడా. అప్పుడు ఆ భక్తుడు అవునవును ఇప్పుడు అర్థమవుతోంది. అప్పుడు మళ్ళీ మహర్షి అన్నారు, సత్ ఏకము, నిత్యము. సద్వస్తువు ఏకమై ఉన్నది, నిత్యమై ఉన్నది. దాన్ని అర్థం చేసుకుంటే అంతవరకు మంచిదే. కానీ తత్పూర్వమైన అజ్ఞానం తిరిగి రాకూడదు. మరి సద్వస్తువు ఏకం, నిత్యం, శాశ్వతం. నేను అనే నా ఉనికి సత్యం, శాశ్వతం. అది నీకు అర్థమైతే నిజంగా ఇంతవరకు చాలా బాగుంటుంది. కానీ అర్థమైన తరువాత మళ్ళీ అజ్ఞానం తిరిగి రాకూడదు. మరి రాకుండా ఉంటోందా చూసుకో. సత్య జ్ఞానము ఆకలింపు అయిన తరువాత అది తిరిగి తొలగిపోకుండా అది జాగ్రత్తతో కాపలా కాసుకోవాలి. తెలిసింది ఇప్పుడు మనకి. ఎంతమంది మన సత్సంగంలో పాల్గొంటున్నారో, ఎంతమంది మన బోధనని వింటున్నారో వారందరికీ ఇంచుమించు ఇది అర్థమయ్యే ఉంటుంది, తెలుస్తుంది. కానీ ఆ తెలిసిన దానిని తిరిగి తొలగిపోకుండా అది జాగ్రత్త కాపలా కాసుకోవాలి. అలా కాపలా ఉంటున్న వారు చాలా తక్కువ. ఎందుకంటే ఎవరినైనా అడుగు, నేనంటే ఆత్మని, పుట్టక ముందు ఉన్నాను, పుట్టాక ఉన్నాను, చచ్చిపోయాక కూడా ఉంటాను, దేహమే పుట్టింది, దేహమే పెరిగింది, దేహమే చచ్చింది, నేను దేహము కాను అని తెలిసిపోయింది. కానీ కాకుండా ఉంటున్నావా? అదమ్మా, అది చూసుకోవాలి. అది కాపలా కాసుకుంటూ ఉండాలంటే. కాపలా కాసుకోకపోతే మళ్ళీ వచ్చి కమ్మేస్తుంది. ఒక శిష్యుడు ఎన్నో ఏండ్లు గురువుని సేవించుకుని చివరికి ఆత్మజ్ఞుడైపోయాడు. వాడు ఆనంద భరితుడై గురువుకి కృతజ్ఞత తెలుప ఎంచుకున్నాడు. వాడు చాలా ఆనందం కలిగి తన గురువులకి తనకి ఇంత ఆనంద స్థితిని అందించి తన గురువు కృతజ్ఞత చెప్పుకోవడానికి వెళ్ళాడు. ఆనందాశ్రువులు రాలిపోతున్నాయి, కంఠం దగ్ధమైంది. అతడు అన్నాడు, ఇన్నేండ్లుగా నేను నా ఆత్మనే తెలియకపోవడం అంటే ఇంత ఉందా? అయ్యో, ఇన్ని సంవత్సరాలుగా నా ఆత్మనే నేను తెలుసుకోకపోయాను, ఇంతకంటే ఇంత ఉందా అంటే ఎంతో బాధపడ్డాను. ఎంతో కరుణించి తాము నా ఆత్మ సాధనకి తోడ్పడ్డారు. తమ అనుగ్రహ రుణం ఎలా తీర్చుకోగలను? అది నా శక్తికి మించింది కదా అన్నాడు. కంటి మనస్సు జారుతూ ఉండగా అప్పుడు గురువు ఇలా బదులు పలికాడు, సరే బానే ఉందిలే, మళ్ళీ అజ్ఞానంలో చిక్కుకోకుండా సత్యమైన నీ ఆత్మలో ప్రతిష్ఠితులవై ఉంటే అదే రుణం తెచ్చుకున్నట్టు. ఆహా, ఆత్మజ్ఞానం కలిగిపోయింది నీ వల్లనే గురుదేవా అని ఆనందంలో మునిగిపోతున్నావు. నీ అనుభవం తప్పు కాదు, తక్కువ కాదు. సరే, నీకు కలిగినటువంటి ఆనందాన్ని మళ్ళీ అజ్ఞానంలో చిక్కుకోకుండా సత్యమైన నీ ఆత్మలో నువ్వు ప్రతిష్ఠితుడవై ఉంటే అదే నిజమైన గురువు రుణం తీర్చుకున్నట్లు. ఈ సంకలనకర్త యొక్క వచనం ఏమిటంటే, ఇది తెలుగు చేసిన ఆయన యొక్క వచనం ఏమిటంటే, ఆత్మే గురువు, ఆత్మయే సర్వము, ఆత్మసిద్ధి అంటే శరణాగతేనో. గురువులో లీనం కావడము శరణాగతి, గురువులో లీనం కావడము. అంతకంటే ఎవరు గాని ఏమి చేయగలరు గనక అదే గురువుకి తెలిపే ఉత్తమోత్తమైన కృతజ్ఞత. ఆత్మ అంటే గురువే, నేనంటే గురువే, గురువే నేను అంటున్నవాడు అనే శక్తి ఆ గురువే.
ఈ నేను వల్ల తెలియబడే సర్వము గురువే. ఆత్మసిద్ధి అంటే నేను అనే జీవభావన తన నిజస్వరూపమైన ఆత్మయందు అంకితమైపోయి ఉండే శరణాగతే ఆత్మసిద్ధి. అదే గురువులో లీనం కావడం. ఇంతకంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అదే గురువుకి తెలిపే ఉత్తమమైన కృతజ్ఞత. గురువుకి కృతజ్ఞత చెప్పడం అంటే, గురువు రుణం తీర్చుకోవడం అంటే, ఆత్మ అంటే గురువే. ఆత్మ అంటే నేనంటే గురువే. నేనంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, ఉన్నది గురువే అని అతనికి అంకితమై ఉండడమే శరణాగతి. అదే గురు ఐక్యం అంటే. అలా ఉండడం కంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేదు. అలా ఉండడమే గురువుకి తెలిపే ఉత్తమోత్తమైన కృతజ్ఞత అని సంకలనకర్త తన అభిప్రాయాన్ని ఇక్కడ రాశారమ్మా. ఇది ఈ భాషణలు జనవరి 19వ తేదీన 612వ భాషణలు పూర్తయ్యాయి. తర్వాత హరి ఓం నమః.